థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 2021 జూన్ 27 నాడు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పిసిసి అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పిసిసి అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించారు. సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.